ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేదుము లేండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని. నీవు బహుగా తృణీకరింపబడదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతువి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకు వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకుని వారికి కొంత యుండనిత్తరు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏసేవు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నన్నటికనే లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడివై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆశని పట్టుకుని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందమందతగదు. యూదావారు నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకునతగదు. వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక నెన్నడు నుండని వారైనట్లు వారేమియు మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగను. తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు ఏసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏసేపు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏసేపు సంతతి వారిలో ఎవడును తప్పించుకునకుండా ఏసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చియున్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుందరు. మరియు ఎఫ్రాయిమీయులు భూములను షెమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు. బెన్యామీనీలు గిలాదు దేశమును స్వతంత్రించుకుందరు. మరియు ఇశ్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కానానీయుల దేశమును స్వతంత్రించుకుందరు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ఆమేన్.